ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు సాహి యజమాని రాజ్ కుంద్రాపై భారత క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. ఇప్పటికే కుంద్రాపై విచారణ జరపాలని నిర్ణయించిన బీసీసీఐ ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కుంద్రాపై నిషేధం ఉంటుందని ప్రకటించింది. క్రికెట్ కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లోనూ కుంద్రా పాల్గొనకూడదని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. బెట్టింగ్ కు పాల్పడినట్లుగా రాజ్ కుంద్రా అంగీకరించాడని ఇటీవల ముంబై పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు ఈ చర్య తీసుకుంది. ఢిల్లీలో ఈ అంశంపై అత్యవసరంగా సమావేశమైన భారత క్రికెట్ బోర్డు క్రమశిక్షణా సంఘం నుంచి మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ను పక్కన పెట్టాలన్న ఆలోచనపై తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. వాడివేడిగా జరిగిన సమావేశంలో శ్రీనివాసన్కు వ్యతిరేకంగా కొందరు, అనుకూలంగా పలువురు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. రాజ్ కుంద్రా సస్పెన్షన్ వేటుపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, బీసీసీఐ తీసుకున్న కీలక నిర్ణయాలేంటి, మిగతా వివరాలు చెప్పండి. ఐపీఎల్ స్పాట్ కుంభకోణం దృష్ట్యా ఈ రోజు బీసీఐ కీలక సమావేశం జరిగింది. అందులో కీలక సభ్యులు పాల్గొన్నారు. రాజ్ కుంద్రాపై సస్పెన్షన్ కీలక నిర్ణయం ఈ రోజు. ముగ్గురు క్రీడాకారులకు సంబంధించినపై సస్పెన్షన్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. వారికి విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత వారితో నిర్ణయం తీసుకుంటామని బీసీఐ సభ్యులు వెల్లడించారు. ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు రాజ్ కుంద్రా కూడా తన సొంత వ్యక్తిపై బెట్టింగ్ పాల్పడ్డారని నిగ్గు తీర్చిన తర్వాత అతనిపై సస్పెన్షన్ చేస్తూ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీసీఐలోని కీలక పదవులను మార్పులు కేసులు జరిగాయి. ఉన్న కోశాధికారిగా ఇప్పుడు రవి సామంత్ నియామకం జరిగింది. అలాగే సెక్రటరీగా సంజీవ్ పాటిల్ని ఎంపిక చేశారు.